మిత్రులందరికీ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి అధ్యక్షతన చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ భవనం వద్ద స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా సభ్యులందరూ కూడా హాజరయ్యారు. ఆ సభ్యులందరూ కూడా ఆ పరిసరాలు శుభ్రం చేసుకొని స్వతంత్ర దినోత్సవ వేడుకలకు ముస్తాబు చేశారు. భవనం వద్ద అంతా కూడా ముస్తాబు చేసుకున్నారు. ఎదురుగా ఉన్న ఒక ఖాళీ స్థలంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా రాంబాబు గారు పర్యవేక్షణలో సూచన ప్రకారం అందరూ కూడా ఇక్కడంతా కూడా పరిశుభ్రం చేసి ఈ పరిసరాలు పరిశుభ్రం చేసి దీన్ని అలంకరించడం అనేది జరుగుతుంది. సభ్యులందరూ కూడా ఈసారి ప్రత్యేకత ఏంటంటే గాంధీ టోపీలు, అంటే అలాగే ఖద్దరు టోపీలు. స్వతంత్ర పోరాటంలో గాంధీ మహాత్ముడు తన అనుచరులు ఏ విధంగా అయితే ఖద్దరు టోపీలకి ప్రాధాన్యత ఇచ్చేవారు, అందరూ ఖద్దరు టోపీలు ధరించారు. ఆ విధంగా అందరూ కూడా సభ్యులందరూ కూడా ఖద్దరు టోపీలు ధరించడం అనేది క్లబ్ వాళ్ళు అందరూ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరిగింది. అయితే ముందుగా ఈశ్వర్ బాబు గారు ఏదైతే ఈ క్లబ్ సభ్యులందరూ కూడా ఆటల పోటీలు ఈ మధ్యన నిర్వహించారో ఆయన వచ్చారు. ఆయన తురువోలు హై స్కూల్ పీడీ కాబట్టి ఆయన హై స్కూల్కి వెళ్ళిపోయి ఆయనకు ముందుగా సన్మానం అనేది, అంటే చిరు సత్కారం అనేది క్లబ్ అధ్యక్షులను మిగతా సభ్యులు ముందుగా చేయడం జరిగింది. తర్వాత గుప్తా గారు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సమయపాలన పాటించారు. ఈసారి విచిత్రం, చాలామంది కార్యక్రమాలకు ఏమనుకుంటారంటే పెద్దవాళ్ళు కాబట్టి లేట్ అవుతుంది అనుకుంటారు. కాదు, ఈసారి ఖచ్చితంగా టైంకి వచ్చారు. టైంకి ఈ కార్యక్రమం అనేది ముగిసింది. అందరూ కూడా ఉదయం 6:30, 7 గంటలకు అందరూ సమావేశం అవుదాం అనుకున్నారు. అలాగే వచ్చారు. 8:30 9 లోపు ఈ కార్యక్రమం ముగుస్తుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఆ విధంగా అందరూ కూడా రావడం అనేది జరిగింది. అందరూ కూడా ఇక్కడ మనం ఒకసారి వయసులు చూసుకుంటే 75 సంవత్సరాల వయసు దగ్గరలో ఉన్న వాళ్ళు, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఉన్నారు. అలాగే 40 సంవత్సరాల లోపు ఉన్న యువకులు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా అందరూ కూడా ఈ కార్యక్రమంకి హాజరవడం జరిగింది. ఇక్కడ స్వచ్ఛందంగా పనులు చేయడం ఉంది. ఎవరికి ఇక్కడ ఇదంటే ఎవరు ఇంట్లో పని కాదు కాబట్టి అందరూ కూడా క్లబ్ తాలూకా కార్యక్రమాన్ని అందరూ సొంత పనిగా భావించి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి సమాయత్తం అవుతున్నారు. ఇక్కడ అందరూ చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు, ఒకరికొకరు ముచ్చటించుకుంటున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, ఇక్కడ తరతమ భేదాలు లేవు, తారతమ్యాలు లేవు, ధనిక పేద వర్గాలు అన్నటువంటి భేదాభిప్రాయాలు లేవు. ఇక్కడ వర్గాలు కానీ రాజకీయాలు కానీ ఎటువంటి సంబంధం లేకుండా ఈ క్లబ్ అనేది నడుస్తుంది. అందుకే క్లబ్ సభ్యులందరూ కూడా ఇప్పుడున్న పాలక వర్గాన్ని అభినందిస్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు జెండా వందనం కార్యక్రమం అధ్యక్షులు శ్రీ ఓరిగంటి రాంబాబు గారి చేతుల మీదుగా జెండాను ఎగురవేయించాలనేటువంటి ఒక నిర్ణయం అయితే క్లబ్ తీసుకున్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్యం మాస్టారు, కనుపూరు సుబ్రహ్మణ్యం మాస్టారు అందరిని కూడా సాంప్రదాయం ప్రకారం ఇక్కడ అందరూ కూడా ఈ జెండా వందనం చేసే స్థలంలో అందరూ కూడా సమావేశం అయ్యి ముందుగా జెండా వందనానికి సమాయత్తం అవుతున్నారు. ఆయన స్కూల్ పిల్లలకి ఏ విధంగా స్టాండర్డైజ్ అటెన్షన్ చెప్తారో ఆ విధంగా అందరూ కూడా తర్ఫీదు ఇస్తున్నారు. ఆయన సూచన ప్రకారం అందరూ కూడా ఏవైతే పాదరక్షలు ఉన్నాయో, చెప్పులు ఉన్నాయో అవన్నిటిని కూడా కొంచెం దూరంగా పెట్టడం అనేది జరుగుతుంది. ఆయన అందరూ కూడా ముందుగా సూచనలు ఇచ్చారు. ఏ విధంగా అయితే మనం ఈ జెండా వందనం చేసేటప్పుడు సైల్యూట్ ఏ విధంగా చేయాలి, అలాగే జాతీయ గీత ఆలపన టైంలో ఏ విధంగా ఉండాలి, తర్వాత ఇవన్నిటిని కూడా మనం ఏ విధంగా భారతీయ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా అయితే జెండా వందనం చేయాలనేది సూచనిస్తున్నారు. ముఖ్యంగా చూడండి, వీళ్ళందరూ కూడా పెద్దలు. ఇక్కడ మన చోడవరంలోని పెద్దలు, అంటే క్లబ్ పెద్దలు పక్కన పెట్టండి, వాళ్ళ వయసుతో నేను పెద్దలు అనడం లేదు. చోడవరంలో ఎలైటెడ్ పేరున్న పీపుల్ అందరూ కూడా ఇక్కడికి హాజరయ్యారు. పేరున్న పెద్దలందరూ కూడా ఇక్కడ హాజరవడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో రావణ్ గారు ఈ మధ్యనే చెప్పారు, ఈ చోడవరంలో ఏదైతే ఇప్పుడు ఇంతకుముందు ప్రసన్న భారతి లేకపోతే జవహర్ క్లబ్ ఇలాంటివన్నీ కూడా మంచి ప్రాధాన్యత ఉన్న స్థలాలు, అంటే ఒక వేదికలు అనుకునేవారు. ఇప్పుడైతే వాకర్స్ క్లబ్, చోడవరం వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ అనేది మంచి వేదిక. కార్యక్రమాలు అన్నట్టు కూడా ఇక్కడ చక్కగా చేసుకోవచ్చు. ఇక్కడ మంచి స్థలం ఉంది, వాతావరణం ఉంది. వీటిలన్నిటికీ ముఖ్యంగా నాయకత్వం మంచిగా ఉంది కాబట్టి, యూనిటీ ఉంది కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమం వల్ల నేను కూడా ఇక్కడ విజయవంతం జరుగుతున్నాయి. ఇప్పుడు మనం జెండా వందనానికి సమాయత్తం అవుతున్నాం. ముందుగా అందరూ సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వందే మాతర గీతాన్ని ఒకసారి చూద్దాం. వందే మాతరం, వందే మాతరం, సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం, వందే మాతరం, శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదల శోభిని
మాతరం వందే మాతరం వందే మాతరం భారత మాత की जय భారత మాత की जय జై శానిటీ. మిత్రులారా, విన్నారు కదా సామూహికంగా వందే మాతర గీతాలాపన. ఆ తర్వాత ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది. క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ జాజుల జగ్గారావు గారు కలిసి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వాళ్ళకి మిగతా సభ్యులందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ తర్వాత నినాదాలు ఇచ్చారు, దేశభక్తి నినాదాలు. రాంబాబు గారు, రాంబాబు గారు ఇటు చూడాలి. మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. థాంక్యూ సార్. జాతీయ జెండాకు అందరూ కూడా సెల్యూట్ చేయడం జరిగింది. తర్వాత సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు. వింధ్య హిమాచల యమునా గంగా ఉజ్జల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహి. ఇప్పుడు మరి ఎవరైనా సరే ఎవరైనా సరే మిత్రులారా, జెండా ఆవిష్కరణ కార్యక్రమం అయింది. ఓరుగంటి రాంబాబు గారి తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక సరదాగా అంటే జెండా ఎగరవేస్తున్నట్టుగా, అక్కడ జెండా వందనం చేస్తున్నట్టుగా ఫోటోలు అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మంచి వాతావరణం ఉంది, మంచి లైటింగ్ ఉంది. అందరూ కూడా మిత్రులందరూ కలిశారు కాబట్టి ఇక్కడ ఒక ఫోటో సెషన్ అనేది, ఒక ఫోటో గ్యాలరీ అనేది జరుగుతున్నట్టుగా ఇక్కడ చూసారు. అందరూ కూడా ఇక్కడ ఫోటోగ్రాఫర్లు ఎవరన్నా కాదు, ఎవరి దగ్గర సెల్ ఉంటే వాళ్ళందరూ కూడా ఫోటోగ్రఫీ తీసుకుంటున్నారు. తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఫోటోగ్రఫీలో తన ప్రావీణ్యతను చూపిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పుడు మీటింగ్ కార్యక్రమం ఇక్కడ చూసిన అందరికి కూడా చాక్లెట్స్ అందరూ కూడా పంచడం జరుగుతుంది. ఇక్కడ మన ఓరుగంటి రాంబాబు గారికి చిన్న సిరు సత్కారం అనేది చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. దాని కార్యక్రమాన్ని టీవీ రావునికి నిర్వహిస్తున్నారు. పలుకుబడిని కూడా ఉపయోగించి హైదరాబాద్లో రవీంద్ర భారతి తెలుగు, విశాఖపట్నంలో కళాభారతి తెలుగు, చోడవరంలో ఈ వాకర్స్ క్లబ్ ఆ స్థాయి తీసుకురావాలనే ఉద్దేశంతో చాలా పట్టుదలగా అందరినీ నొప్పించి ఒప్పించి చాలా కార్యక్రమాలు ఈ మధ్య మనం చేసుకోవడం జరిగింది. ఆ విధంగానే ఇక్కడ చాలా సమావేశాలు కూడా జరుగుతున్నాయి. జర్నలిస్ట్ సమావేశం, ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి కానీ ప్రస్తుత క్లబ్ అధ్యక్షులు శ్రీ ఓరుగంటి రాంబాబు గారికి ఘన సన్మానం జరుగుతుంది. క్లబ్ సభ్యులందరూ కూడా స్వచ్ఛందంగా అతను వద్దన్నా సరే అతన్ని ఒప్పించి ఈ కార్యక్రమానికి ఒప్పించారు, సన్మాన కార్యక్రమానికి ఒప్పించారు. ఎందుకంటే అతను సర్వీసెస్ని గుర్తించారు. ఎందుకంటే అతను చాలా చక్కని సర్వీస్, తన తాలూకా కాలాన్ని అంతటి కూడా దాదాపుగా కాలాన్ని అంతటి కూడా దీని క్లబ్ అభ్యున్నతికి ఉపయోగిస్తున్నారు. అతనికి సహకరిస్తున్న జాజుల జగ్గారావు గారికి కూడా ఈ సన్మానం అనేది జరుగుతుంది. క్లబ్ సభ్యులందరూ కూడా నిర్ణయం మేరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. చూడండి, ఇక్కడ చూశారు కదా, అందరూ కూడా మనం ఒకసారి చూస్తే ఇదంతా కూడా స్వతంత్ర పోరాటంలో ఏ విధంగా అయితే స్వతంత్ర పోరాట యోధులకి సన్మానం చేస్తారో ఆ విధమైన కార్యక్రమం జరుగుతున్నట్టుగా ఉంది. అందరూ గాంధీ టోపీలతో ఉన్నారు. కార్యక్రమంతో ఈ మధ్యలో ఈ ఫోటో సెషన్స్ కూడా నడుస్తున్నాయి. ఎందుకంటే మిత్రులందరూ కలుస్తారు. ఇక్కడ స్కూల్ డేస్ని అంతటిని కూడా జ్ఞాపకం చేసుకున్నట్టుగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవ వేడుకలో స్కూల్లో ఏ విధంగా అయితే పార్టిసిపేట్ చేసేవారు ఆ విధంగా ఇక్కడ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఒక ప్లాన్ ప్రకారం అంతటి కూడా జరుగుతుంది. తర్వాత విజేతలు, ఇది ముఖ్యంగా ఆటల పోటీల మధ్యనే నిర్వహించారు. టగ్ ఆఫ్ వారు, అలాగే మ్యూజికల్ చైరు, వాకింగు, రన్నింగు, ఈ 4 ఈవెంట్స్లో పోటీలు పెట్టారు. ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి, అలాగే 50 నుంచి 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి, అలాగే 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి, ఈ విధంగా కేటగిరీ వైజ్గా వాకింగు, రన్నింగు ఇటువంటి పోటీలు అనేది పెట్టడం జరిగింది. చాలామంది ఇప్పుడు అంటే మనం ఈ ఉదాహరణకి ఆవుగడ్డ పాత్రునాయుడు ఉన్నాడు, ఆయన 75 ఆ సంవత్సరాలు ఉంటాయి. అలాగే మన క్లబ్ పూర్వాధ్యక్షులు దేవానంద్ గారు ఉంటారు, ఆయన కూడా 70+ ఉంటారు. చాలామంది 70+ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ ఆటల పోటీల్లోన ఈ పరుగు అలాగే నడక పోటీల్లో చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళందరూ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ పేరున ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళకి బహుమతులు అనేది క్లబ్ తరపున
ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ క్లబ్‌కి మరో విషయం ఏంటంటే అందరూ కూడా ఇప్పుడున్న సాంప్రదాయం ప్రకారం కొంతమంది ఈ డొనేషన్స్ స్వచ్ఛందంగా డొనేషన్స్ ఎవరెవరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వడం జరిగింది. అందులో కొంతమంది ఆహ్, ఈ వ్యాపారస్తులు, తర్వాత కొంచెం ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇవ్వడం అయింది. మామూలు క్లబ్ సభ్యులందరూ కూడా తలా ఇంత అనేది ఆహ్, స సన్ అంటే విరాళంగా ఇవ్వడం అనేది జరిగింది. ఆ కార్యక్రమం ఎప్పుడున్న పద్ధతి ప్రకారం ఈ కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఇక్కడ అందరూ కూడా చెప్పాను కదా, మధ్య మధ్యలో ఈ ఫోటో సెషన్స్ కూడా జరుగుతున్నాయి. ఇవతల కార్యక్రమం జరుగుతుంది, అవతల ఫోటో సెషన్స్ జరుగుతున్నాయి. అందరూ కూడా ఇంతకుముందు క్లబ్బు ఈ వేడుకలకి ఈ వేడుకకి తేడా ఏంటంటే అందరూ గాంధీ టోపీలు ధరించారు కాబట్టి ఒకసారి తమ తాలూకా మిత్రులందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటోలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది చేసుకుంటున్నారు. అలాగే ఈ మధ్య మధ్యలో మన చాక్లెట్స్, మనకి వాటర్ ప్యాకెట్లు అవన్నీ కూడా సప్లై చేయడింది. అయితే ఈలోపు కొంతమందికి టెన్షన్ ఉంది, ఎందుకంటే ఈ కార్యక్రమం ముగిస్తే వేరే కార్యక్రమాలకు వెళ్ళవలసిన అవసరం ఉంది. కాబట్టి సమయం ప్రకారం అవుతుందా లేదా అని అనుకున్నాం, కానీ సమయం ప్రకారం ఖచ్చితంగా సమయం ప్రకారం అయిపోయింది. అంటే ఉదాహరణకి మాలాంటి వాళ్ళందరం కూడా స్కూల్కి వెళ్ళిపోవాలి. ఈ కార్యక్రమం అయిపోతుంది, స్కూల్కి వెళ్ళి స్కూల్లో కూడా 9 గంటల లోపు హాజరయ్యి అక్కడ కూడా పిల్లలు వెయిట్ చేస్తుంటారు కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా పార్టిసిపేట్ చేయాలి. అలాంటి వాళ్ళు టీచర్స్ చాలామంది ఉన్నారు, అలాగే వ్యాపారస్తులు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, తర్వాత వేరే డిపార్ట్మెంట్లు ఉన్నారు, వేరే వ్యక్తిగతంగా మంచి హోదాలో ఉన్నవాళ్ళు, చీఫ్ గెస్టులకి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు. అందుగురించి ఈ కార్యక్రమాన్ని ఒక స్టిప్యులేటెడ్ టైంలో, ఒక అనుకున్న టైంలో ఇంకా జరిపించాలనేటువంటి కార్యక్రమం ఉంది. అందరూ కూడా సరదాగా, ఇప్పుడు గన్రెడ్డి గారు వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈ బహుమతి ప్రదానం అనేది చాలా ముఖ్యంగా చెప్పుకోవచ్చు. బహుమతి ప్రదానం ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ ఆటల పోటీల్లో 4 కేటగిరీలు ఉన్నాయి. ఇక్కడ 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ ఒక గ్రూప్ ఉంది. తర్వాత 40 నుంచి 50, 50 నుంచి 60, 60 నుంచి 70, 70 నుంచి 75 ఇలా మనం ఒక గ్రూప్స్ చేసుకున్నారు. ఆ గ్రూప్ విధంగా నడక పోటీలు, అలాగే రన్నింగ్ పోటీలు అనేది పెట్టుకోవడం జరిగింది. టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్ ఉంది. ఇందులో ఎవరి కేటగిరీలు వాళ్ళు ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రైజు ఇస్తున్న వాళ్ళు వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులే, అలాగే ప్రైజ్ తీసుకుంటున్న వాళ్ళు కూడా వాకర్ ఫ్రెండ్స్ హెల్త్ క్లబ్ సభ్యులే. ఎందుకంటే ఒకరికొకరు గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అలా చేసాము. ఇక్కడ ఎవరిని కూడా చీఫ్ గెస్ట్ అనేది ప్రత్యేకంగా ఎవరిని పిలవలేదు. ఒక పెద్దలంటూ అలాగ ఉంటే ఆయన చేతుల మీదకి ఇవ్వడం అనేది అలా కాకుండా మనమే, అంటే వీళ్ళ క్లబ్లోనే కొంచెం సీనియర్స్, కొంచెం ఈ క్లబ్కి సీనియర్స్, క్లబ్ దగ్గర సీనియర్స్ ఉన్న వాళ్ళు, సేవలు అందించిన వాళ్ళు అందరి చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక్కొక్క విధంగా సహకరిస్తున్నారు. ఒకరు వస్తు రూపంలో చేస్తున్నారు, ఒకరు సేవల రూపంలో చేస్తున్నారు, ఒకరు పలుకుబడి ఉపయోగించి క్లబ్కి సహకరిస్తున్నారు. ఈ విధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అందరి తాలూకా సహకారం ఉంటుంది కాబట్టి అందరికీ మనం అభినందించుకోవాలి కాబట్టి ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ ప్రైజు ఏమొచ్చింది, ఎంత వచ్చింది, ఎలాంటిది వచ్చింది కాకుండా అందరూ కూడా ఆస్వాదించారు. దాదాపుగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ भारत माता की जय, 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 जय हिंद, 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 जय हिंद. మిత్రులారా, చూశారు కదా, ఇలా సరదాగా అందరూ కూడా గ్రూపుగా ఉంటూ ఈ దేశభక్తి గేయాలు కానీ లేకపోతే నినాదాలు కానీ ఇవ్వడం అనేది జరిగింది. అనంతరం కార్యక్రమం అంతా ముగిసిన తర్వాత బహుమతి ప్రదానం అనేది ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్గా జరిగింది. ఎవరికి బహుమతులు ఇవ్వాలి, ఎవరెవరు బహుమతులు తీసుకోవాలి. కొంతమంది అనివార్య కారణాల వల్ల రాలేని వాళ్ళ మిత్రులు కూడా తీసుకున్నారు. అందుకే ఒక్కోసారి మన ఫోటోలు డబల్ కనిపించవచ్చు. అన్యదా భావించవద్దు, ఒకరికి ఎక్కువ తీశారు, ఒకరు తక్కువ తీశారని కాదు. కొంతమంది అయితే మిత్రులు రాకపోతే వాళ్ళ తరపున వేరే వాళ్ళు కూడా ప్రైజెస్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వీడియోలో కానీ ఫోటోలో కానీ ఎక్కువ కవర్ అయితే అవ్వచ్చు. ఇక్కడ అల్పాహారం ఇది అంతా మనం ఎప్పుడు ఉన్నదే. ఇది అంటే ఇంటి దగ్గర మనకి అల్పాహారం ఉండదని కాదు, కానీ ఇక్కడ అందరం కలిపి సామూహికంగా ఒక అల్పాహారం తీసుకోవడం అనేది ఒక సరదా, అది ఒక సాంప్రదాయం. ఇక్కడ అవన్నీ కూడా మనం చాలా చక్కగా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం. ఉన్నంతలో ఏదైతే మనకి ఈసారి డొనేషన్ వచ్చిందో, డొనేషన్స్ రూపాన్ని వచ్చిందో వాళ్ళందరూ కూడా దాని మేరకే, ఆ డొనేషన్ మేరకు అందరూ కూడా సరదాగా ఈ అల్పాహారం అనేది కూడా ఏర్పాటు చేసుకోవడం ఉంది. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కూడా అందులో మీట్ అవ్వడం జరిగింది. ఇంకా కొంతమంది చెప్పాను కదా, కొంతమంది పెద్దలు వేరే విధంగా కూడా సహకరించింది. ఇప్పుడు ఉదాహరణకి కాంట్రాక్ట్ సత్యబాబు గారు ఉన్నారు. ఆయన తన తాలూకా ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి ఈ సర్వీసెస్ ఇటువంటి గ్రౌండ్ శుభ్రం చేయడం కానీ ఇవన్నిటిని కూడా ఆయన ఎన్నో సర్వీసెస్, ఈ సేవలు. ఈ కార్యక్రమంలో హైలైట్ ఏంటంటే ఈనాడు నాగేశ్వరరావు గారు గీతాలాపన చాలా చక్కని గీతాలు ఆలపించారు.